రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్లో విలీనం అవుతుందా లేదా అనే ప్రశ్న మీద మనతో మాట్లాడడానికి కార్తిక్ ఉన్నాడు. సో కార్తిక్ అడిగి ప్రయత్నిస్తాం. హాయ్ కార్తిక్. హలో. సో చూస్తూనే ఉన్నావు, ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఇప్పుడు చాలా వరుసగా ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో వేరే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరు జంప్ అయిపోయారు. సో ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారి పాలన మనం ఫస్ట్ టైం చూసాము, ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాము. అందరు ప్రజలు మెచ్చిరు కాబట్టే గెలిపించినారు. ఎవరు ఇప్పుడు ఎంత బెస్ట్ ఉన్నారో ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో తెలుస్తాయి. ఇప్పుడు ఉన్న 9 మంది 10 మంది ఎమ్మెల్యేలో కూడా మిగిలిన వాళ్ళు ఇంకా 4 జంప్ అంటున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు దాని పరిస్థితి ఏందని తెలియదు. అటు సెంటర్లో లేదు, ఇటు స్టేట్లో లేదు కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ చాయిస్ టు లైక్ ఎనీ పార్టీకి మనం ఓటేసే పరిస్థితులు లేము కాబట్టి మనం ఈ దాంట్లో ఉన్నట్టు ఇది అయిపోతుంది. అంటే ఇప్పుడు రోజు చూసుకుంటే ఎవరో ఒక వ్యక్తులు టీఆర్ఎస్లోకి జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓవరాల్గా ఎంతమంది జాయిన్ అయినారు మీకు ఐడియా ఉందా? ఆల్మోస్ట్ ఇప్పుడు ద కౌంట్ ఈజ్ లైక్ 102 ఉంది. ఫస్ట్ 88 మనం గెలిచింది. రామగుండం అండ్ 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కలిపి 90 ప్లస్ ఇప్పుడు టోటల్ 102. కానీ మిగిలిన ఇప్పుడు చేరిన సబితా రెడ్డి గారు కానీ లేకపోతే సుధీర్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా అఫీషియల్గా కాలేదు జాయినింగ్. సో అఫీషియల్గా కాలేదు మీటింగ్స్. దాని తర్వాత ఇప్పుడు టోటల్ 102 టోటల్కి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక మీడియాలో కానీ వచ్చిన 3-4 మెంబర్స్ దానికి వచ్చినాయి. సో మిగతా ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 102 ఉంటుంది అంతే. ఓవరాల్గా ఎంతమంది జాయిన్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మిలినం అయిపోతా? మిలీనియం అనేది ఏమి ఉండదండి. మనకి మిలీనియం అనేది ఏమీ ఉండదు. ఫ్రెండ్లీ పార్టీ అనేది ఏది లేదు. ఎంఐఎం దాన్నే తీసుకోలేదు, ఫ్రెండ్లీ పార్టీగా చేసుకుని కేసీఆర్ దాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏది పార్టీ చేసుకునే అవసరం లేదు. మిలీనియం మనం ఓన్గా వచ్చాము, ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చారు కాబట్టి సపోర్ట్లో ఉన్నారు. సీనియర్స్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మన పద్మారావు గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు సపోర్ట్లోనే ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచే పార్టీ నడుస్తుంది. ఇప్పుడు ఏమున్నా ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది, దాన్ని బట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు సంక్షేమ పథకాలు ఏంది. దాని కూడా కాంగ్రెస్ ఉన్న దాంట్లో అయితే ఏం లేదు. ఒక 200 ఉంది, ఇక్కడ 3000 ఉంది పెన్షన్. సో అక్కడనే తెలిసిపోతుంది కదా ప్రజలది ఏందో అని. కాదు, ఇప్పుడు కేసీఆర్ వ్యూ ఏంటి? అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ప్రతిపక్షం లేకుండా చేయాలని అయితే కేసీఆర్ ఎందుకు అనుకుంటాడు? వాళ్ళు నచ్చి, వాళ్ళ పార్టీ తీరు నచ్చి, కేసీఆర్ నడిచే మార్గం నచ్చి వాళ్ళంతా వాళ్ళు చేరి వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరినో రమ్మన్నారని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయిన పొజిషన్ ఎక్కడ కాంగ్రెస్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటకలో తీసుకుంటే గెలిచింది అసలు వేరే వాళ్ళు, కానీ ఇప్పుడు పార్టీలో మిక్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు దేవేగౌడ కానీ కుమారస్వామి వాళ్ళు వాళ్ళతో ఉన్నారు, కానీ వీళ్ళతో ఉన్నారు ఏం లేదు. మరి నాకు తెలిసి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తానికి కోలుకోవడానికి అట్లీస్ట్ ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి కేసీఆర్ ఇంకా తెలంగాణ మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తారని నేను ఏదో నా అభిమానంతో చెప్తున్నాను. నాకు ఉన్న తెలంగాణ అభిమానం కేసీఆర్గా అభిమానిగా. ఓకే, మీరు అభిమానంతో చెప్తున్నారు, కానీ ఎంతవరకు వాస్తవం? ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో ప్రజల సమస్య గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనం కాదని అంటున్నారా మీరు? ప్రతిపక్షం లేకుండా ఎందుకు అనుకుంటున్నారు? అసలు ప్రాబ్లమ్సే లేని ప్రతి దగ్గర ఇప్పుడు కేసీఆర్ తీసుకొని ప్రతి ఒక్క ఊర్లో కానీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ లేదు బ్రదర్. ఇప్పుడు నిన్న చూసుకో, ఇంటర్ బోర్డు ఎంత పెద్ద ఫెయిల్యూర్ తెలుసు. అటెండెన్స్ రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయినా అంటున్నారు. ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఇంకా ప్రాబ్లమే లేదని ఎక్కడ అంటున్నాం? ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో వచ్చింది, ఇప్పుడు ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కదా. అక్కడ ఎంక్వైరీ కావాలి, చాలా వస్తున్నాయి. ఈ మధ్యలో ఉన్న సోషల్ మీడియాలో అన్ని ఫేక్, నిజం అబద్ధం అవుతున్నాయి, అబద్ధాలు నిజాలు అవుతున్నాయి. సో ఇట్ టేక్స్ టైం. ప్రతిపక్షం లేకుండా ఉండాలంటే కాలేదు కదా. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు జంప్ అవుతుంటే వేరే వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ఓవరాల్గా చెప్పాలంటే విలీనం అవుతుందా కాదా? విలీనం అయితే కాదు, అది అవసరం కూడా లేదు మన టీఆర్ఎస్ దానికి. వాళ్ళే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చి 0 చేసుకొని ఉంటారు, కానీ దాన్ని బట్టి ఏం లేదు. సో కాంగ్రెస్ లానే ఉండిపోతుందా? ఉంటుంది అంతే. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీ పేరు? నా పేరు శైలజ. ఏం లేదమ్మా, ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పొజిషన్ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ సిచ్యువేషన్ ఎలా ఉంది? విలీనం ఛాన్సెస్ ఉన్నాయా లేదా? కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఏ విధమైన ఛాన్సెస్ లేదు, 100%. కానీ వాళ్ళు ఎందుకు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి అందులో వాళ్ళు ఏదో చెయ్యాలి అన్న తపన, కానీ అక్కడ విలీనం అవ్వాల్సిన అవసరము లేదు. తెలంగాణ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఎంత మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళ మన మెజారిటీతో చూస్తే కాంగ్రెస్ మెజారిటీ ఏమీ లేదు. ఇంకొకటి, ప్రజలకు కూడా కాంగ్రెస్ ఏం చేసింది, తెలంగాణ ఏం చేసింది అన్న అవగాహన చాలా ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు విలీనం కాదంటున్నారా? కాదండి, కాంగ్రెస్ లానే ఉంటుంది. అందులో నుంచి అందరూ ఇందులోకి జంప్ అయిపోతున్నారు. కానీ ప్రతిపక్షం ఉండాలి. ఉన్నా కూడా ప్రతిపక్షం ఉంటుంది. ఎప్పుడైనా మనకి అగెయిన్స్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటేనే మనం అభివృద్ధిలోకి వెళ్తాం. ఎప్పుడు విమర్శలు ఉంటాయో అప్పుడు మనం చేసే మంచి పనులు కానీ మనకి ఇంకా
ఉత్సాహం వస్తుంది. అమ్మ మీరు చెప్పింది 100% రైట్. ఈవెన్ మేము కూడా, ఎందుకంటే ఒక అసెంబ్లీలో కానీ బయట చూసుకుంటే ప్రతిపక్షం కంపల్సరీ ఉండాలి. కానీ ఇప్పుడున్న తాజా పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ఉన్న వ్యక్తులు రేపో మాపో కార్తిక్ చెప్పినట్టు రేపో మాపో కూడా జాయిన్ అయిపోతుంది. ఇలా ఉంటే ఏ విధంగా ఉండబోతుంటాం మా రాజకీయం అనేది? ఎక్కడో 2-3 ఉంటారు, వాళ్ళు ఏదో పోరాడుతూ ఉంటారు. కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి, మెజారిటీ ఉన్నదానికి, మెజారిటీ లేని దానికి అక్కడ బలమే లేదు కదా. బలం ఎప్పుడు ఉండదు. ఇటు వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం సంపాదించుకొని అన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఇన్ని పథకాలు తీసుకొచ్చారు, ఇన్ని చేస్తున్నప్పుడు ప్రజల్లో ఉంది. వాళ్ళకు కూడా, కాంగ్రెస్ వాళ్ళకు కూడా పార్టీ నాయకులు ఎవరైతే జంప్ అవుతున్నారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కానీ ఇన్ని రోజులు ఏంటి అని అంటే ఏదో జరుగుతుంది, ఏదో పోతుందేమో తెలంగాణ, మేము వచ్చేస్తాము అన్న ఒక చిన్న ఆశతో ఉన్నారు. అది ఎక్కడో సాఫ్ట్ చిన్న ఆశ, 1%. అది అవ్వదు అని తెలిసిపోయిన తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు. ఎక్కడో 2-3 ఉంటారేమో, కానీ 2-3 ఉన్న బలం సరిపోదు కదా. ఓవరాల్గా చూసుకుంటే అమ్మ కాంగ్రెస్ పార్టీ అయితే విలీనం కాదు, అంతేనా? కాదండి. కానీ భవిష్యత్తు అయితే ఉండదు అంటున్నారా కాంగ్రెస్కి? ఉండదండి, అంతేనా? అస్సలు ఉండదు. వన్ మ్యాన్ రూలింగ్ అమ్మా? వన్ మ్యాన్ రూలింగ్ అనను. ఆపోజిషన్ ఎవరో 2-3 ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం చేయలేరు కదా. ప్రజాబలము, తెలంగాణ బలము, మనుషులందరికీ తెలంగాణ ఏంటి అన్నది తెలిసింది. తెలంగాణకి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎంత చేస్తున్నారు అన్నది తెలుస్తోంది కదా. దాన్ని బట్టి ఇప్పుడు వన్ మ్యాన్ రూలింగ్ అనేది కాదు కదా మనది, కాదు కదా. అప్పుడు వాళ్ళు ఉంటారు, కానీ విలీనం అయితే అవ్వరు వాళ్ళు. చివరిగా ఒక్క మాటలో కాంగ్రెస్ భవిష్యత్తు గురించి చెప్పాలంటే ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ భవిష్యత్తు అని అంటే ఏమీ ఉండదు. ఒక 15 to 20 years వరకు అయితే అసలు వాళ్ళు నీళ్ళు అనుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బాగా మాట్లాడారమ్మా. సార్ మీ పేరు? సార్ నా పేరు రామన్ గౌడ్. సార్ ఏం లేదు సార్, యాక్చువల్లీ ఏంటంటే సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో? అది టీఆర్ఎస్లో మెర్జ్ అవుతుందా లేదా అనే దానిపైన మీ ఒపీనియన్స్ అసలు యాజ్ అనలిస్ట్గా చెప్పండి సార్. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, జాతీయ పార్టీ కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి కొంత ఇబ్బంది పెడుతుంటాయి. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏమి అంటే మెర్జ్ కావడం అనేది ఉండదు. కొంతమంది ఎమ్మెల్యేలు పోవచ్చు. కేసీఆర్ ఏదైతే ప్రజాస్వామ్యంలో అంటే ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆయనకు పూర్తి మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పటికీ ఇతర పార్టీల నుంచి అందరు తీసుకోవాలి, ప్రజాస్వామ్యంలో అంటే ప్రతిపక్షమే ఉండకూడదు అనే భావన ఏదైతే ఉందో అది తప్పు, శుద్ధ తప్పు ఆయన చేసేది, కేసీఆర్ గారు చేయడం. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పోయిన తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు. ఎప్పటికీ పార్టీ మళ్ళీ ఉంటారు. జాతీయ పార్టీలకు ఎప్పటికీ డోకా లేదు. భారతీయ జనతా పార్టీ కానీ ఇట్లాంటి పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే పార్టీలు. అంటే సార్ ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది సార్? అంటే ఎందుకంటే ఏదైనా ప్రశ్నించాలన్నా ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు బీజేపీ అయితే ఏంటి, ఏదైతే ఖచ్చితంగా ప్రశ్నించడానికి ఒక ఉండాలి. కానీ ఇక్కడ చూసుకుంటే పరిస్థితులు రోజుకో వ్యక్తి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎమ్మెల్యే స్థాయి దాకా వీళ్ళ పార్టీ మారడం వల్ల ఏ విధంగా చూసుకోవచ్చు సార్ మనం? అంటే ఇప్పుడు ఒకటి విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉండాలి సమాజంలో. ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఏ పార్టీ విన్నా గెలిచినో ఆ పార్టీ విన్నా ఉండాల్సిన అవసరం ఉంది, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అవకాశం కోసము వెళ్తున్నారు తప్ప, అవసరానికి వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఏదో పార్టీ టీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చో లేకుంటే కేసీఆర్ నాయకత్వం నచ్చో పోవట్లేదు. ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళకు కొన్ని అనేక రకాల మాయమాటలకు వాళ్ళను లొంగ తీసుకోవడం ప్రభుత్వము ఈరోజు వాళ్ళని ఆకర్షిస్తుంది తప్ప రేపు ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు వస్తే కనుక టీఆర్ఎస్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మరి విలీనం అయితే కాదంటున్నారు సార్? విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని మేము అనుకుంటున్నాం. విలీనం ఎట్లా జరుగుతుంది? ఒక పెద్ద జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం ఎట్లా జరుగుతుంది? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉంటారు పార్టీలో, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. సార్ మరి ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏంటి సార్? యాక్చువల్ మీరు ఒక కామన్ పర్సన్ లాగా మీరు ఏ అసలు ఆయన ఇంటెన్షన్ ఏమని మీరు ఆలోచిస్తున్నారు సార్? మీరు ఇంటెన్షన్ ఒకటే ఆయనకు, అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు, ఏకపక్షంగా ఉండాలి, నేను చెప్పిందే నడవాలి. ఏదైతే గతంలో
ఒక రాజరిక పాలన ఉండను, నిజాం పాలనను ఆ రకంగా కొనసాగిద్దామనే ఆలోచన దురుద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి అది లేకుండా చేయాలని మేము ఏం చేసినా చెల్లుబాటు అయ్యేటట్లు చేసుకుందాం అనేది ఒక స్వార్థంతో చేస్తున్నాం తప్ప ఆయన ముందు కాంక్షతో ఏదో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే నీకు 80 పైచీలకు సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు వేరే పార్టీల నుంచి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? నీకు అభద్రతా భావమా, లేకుంటే ఇంకా నీలో మీ ఇంటి కుంపటి ఏమన్నా అవుతుంది రేపు అనేది దీనివల్ల ఏమైనా చేస్తున్నాం అనేది అర్థం కాకుండా ప్రజలు ఈరోజు ఆలోచనలో ఉంటారు. సార్ చివరిగా కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక మాటలు చెప్పాలంటే? కాంగ్రెస్ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఫ్యూచర్ ఎలా ఉండదు చెప్పలేము మనం. అట్లా అంత మాత్రాన పార్టీ అయితే తుడిచిపెట్టుకుపోతుందని మేమైతే అనుకోవట్లేదు. నెక్స్ట్ తెలంగాణలో మాత్రం ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఈ 5 సంవత్సరాల పాలన కేసీఆర్ పాలన ఏంటంటే రైతులకు కానీ విలేజ్ పరంగా చాలా మంచిగా చేసిండు. కాకపోతే హైదరాబాద్ సిటీలో ఏంటంటే సిటీ కమ్యూనికేషన్ పరంగా అయితే ప్రజలు ఐటీ పరంగా చాలా అభివృద్ధి చెందిందని అది కూడా అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. విలేజ్ పరంగా ఆలోచిస్తే ఆయన రైతుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 24 అవర్స్ కరెంటు విద్యుత్ ఇవన్నీ మంచిగా చేసిండు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రతిపక్షంలకు ఒక అవకాశాన్ని లేకుండా చేసేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పిందే వేదం అనే ఒక మాటలో ఆయనకు ఆయన్నే ప్రశ్న, ఆయన్నే సమాధానం, అన్నిటికీ ఆయన్నే ఆలోచిస్తాడు. ప్రజలు ఏం ఆలోచిస్తారు, ప్రజలు ఎందుకు ప్రజల గురించి ఎప్పుడూ ఆయన ఆలోచించి ఉన్న దానికి సరైన సమాధానం ఇవ్వడు. ఆయన చేసిందే పాలన లోపల ఏంటంటే మొత్తం మీద ఇప్పుడు ప్రజల లోపల ఏముందంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్నే అధికారంలోకి తీసుకెళ్ళాడు. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు ప్రత్యేకత వాళ్ళకు ప్రాముఖ్యత చూపించడం లేదు. అందులో ఇంకోటి షెడ్యూల్ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు సీఎం పదవి ఇస్తా అన్నాడు. మళ్ళీ దాని గురించి అసలు ఆలోచనే లేకుండా చేసిండు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉధృతంగా చేస్తున్నాడో ఈరోజు కాకపోయినా రేపైతే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వస్తుంది. ఈ తెలంగాణ లోపల వికారాబాద్ డిస్టిక్ లోపల ఫ్యూచర్లో కాంగ్రెస్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు ఒక్క నిమిషం బ్రదర్, మీరు మెర్జ్ అయ్యే ఛాన్సెస్ లేదంటున్నారా? మెర్జ్ అయ్యి అంటే ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ఈయన పైన నమ్మకం ఉంది కాబట్టి గెలిపించారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం దాన్ని మనం వ్యక్తపరచలేము. ఈ రోజుల్లో ప్రజలకు అన్ని అవగాహన వచ్చేసింది. ఒకప్పుడు అంటే ప్రజలు అంత అవగాహన లేకుండ్రి. ఇప్పుడు యూట్యూబ్, ఐఫై, వాట్సాప్ అన్నిట్లో వితిన్ గ్రూప్స్లో ఉన్నాయి. వితిన్ 2 minutesలో షేరింగ్ అయిపోతుంది. అయినా ఇంత టెక్నాలజీ ఉండగా కూడా ట్యాంపరింగ్ జరిగింది, అది జరిగింది అంటే ప్రజలు కూడా కొంచెం కన్సిడరేషన్ చేయాలి. కాకపోతే ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది అంత భ్రమలోపలనే ఉంది. కాకపోతే ఈసీ పైన ఈయన కొన్ని నమ్మకాలు అనేది బలంగా లేకుండా అయిపోయినాయి. ప్రజాస్వామ్యం లోపల ఏంటంటే ప్రశ్నించే తత్వం లేకపోతే బానిసతత్వం కంపల్సరీ వస్తుంది. కాకపోతే ఒకప్పుడు పాలించిన ఔరంగజేబు పాలన కాక ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఎవరిని మోసం చేసే పరిస్థితిలో లేరు. చివరిగా కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక మాటలు చెప్పాలంటే? కాంగ్రెస్ అనేది ఆ జాతీయ పార్టీ, దాన్ని ఎవ్వరు అంతా ముందించజాలేరు. ఈ రోజు కాకపోయినా రేపైనా అది పురుడు పోసుకుంటుంది. కాంగ్రెస్ ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ వీళ్ళంతా కలిసి స్థాపించిన పార్టీ కాకుండా ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న వారి నైతిక విలువలకు ప్రశ్నించే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాభావాన్ని కలిగజేస్తుంది. అందు గురించే కాంగ్రెస్ అనేది దానిపైన చాలా ప్రజలకు అభిమానం అంతే. అది ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అసలు ఎట్లా పార్టీల గురించి అన్నిటి గురించి అవగాహన ఇచ్చిందే మన కాంగ్రెస్. నిన్న మొన్న వచ్చిన చిన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? పురుషోత్తం రెడ్డి గారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ మార్కెటింగ్ జాబ్. ఏం లేదన్న, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? రానున్న రోజుల్లో టీఆర్ఎస్లో మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇప్పుడున్న పరిస్థితులతో కాంగ్రెస్ మెర్జ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మనోడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. మనోడు అంటే కేసీఆర్ సాబ్. ఎందుకంటే రేపు పొద్దున మెర్జ్ అయినా మళ్ళీ ఎప్పుడు దెబ్బ పడుతుందో వాళ్ళకు కూడా ఐడియా ఉండదు, వీరికి కూడా ఐడియా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్రం అట్లాగే ఉంది. అండ్ ఫ్యూచర్లో మెర్జ్ అయితే మాత్రం అపోజిషన్ అంతా ఇది ఉంటుందన్న గ్యారంటీ ఇవ్వలేము. అసలు ప్రతిపక్షం లేకుండా
అధికార పక్షం ఎలా ఉండబోతుందండి అసలు? ఇప్పుడు ప్రశ్నించాలి ఉండాలి కదా. ఇప్పుడు చాలా ఉంటుంది నియంత పాలన రాచరికం ఏముంది, వాడు చెప్పిందే వేదం, వాడు చెప్పిందే చట్టం, వాడు చెప్పిందే చేసేదే శాస్త్రం. ఏంటి అసలు కేసీఆర్ ఆలోచన ఏంటిది? అపోజిషన్ లేకుండా నేనే మోనోపోలీగా మార్కెట్ చేసుకోవాలన్నట్టు. అప్పుడు ప్రజల సమస్యపై మాట్లాడడానికి ఒక వ్యక్తులు ఉండాలి కదా, నిలదీసి అసెంబ్లీలో కానీ బయట నిలిచే వ్యక్తులు ఉండాలి కదా. అలా లేనప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మన ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఆల్రెడీ అలవాటు అయిపోయారు, ఇప్పుడు ఏం అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే అపోజిషన్ ఉంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అపోజిషన్లోనే ఎక్కడో చేసినప్పుడు ఇంకేం అడుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు, దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎవరు ఫైదా కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా కూడా అదే చేసేవాళ్ళేమో. ఆబ్వియస్గా ఉన్న స్వార్థం ఎవరైనా చూసుకుంటారు. మళ్ళీ చెప్పండి మీరు కూడా అదే చేసేటోళ్ళు. అదే చేసేవాళ్ళం. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ వెళ్ళిపోవడం ఉందని ఏ విధంగా చూసుకోవచ్చు? రేపు పొద్దున నా ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు ఏవో లింకులు ఉంటాయి, నెట్వర్క్ ఉంటాయి, అవన్నీ కాపాడుకోవాలంటే నేను కూడా అలాగే చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే లీడర్స్ అంతా అదే థీమ్ తోటి వెళ్ళిపోయి ఉండొచ్చా? అంతే కదా. రేపు పొద్దున గెలిచిన నియోజకవర్గానికే ప్రజలకు ఏం సమాధానం చెప్పలేకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. లేదా రేపు పొద్దున ఇలా జంప్ అయ్యే పరిస్థితులు ఉంటే నియోజకవర్గంలో వాళ్ళకి సమాధానం చెప్పమాను, ఆ తర్వాత జంప్ కమ్మాను. అలాంటి రూల్ ఏమైనా తీసుకొస్తే ఏమైనా చేంజెస్ వస్తాయి. రానున్న రోజుల్లో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండబోతుంది ఒక మోడల్ చెప్పాలంటే? నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం అయితే నియంత పాలన వస్తుందేమని అనుకుంటున్నాను. రాష్ట్రాల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఆబ్వియస్గా వాళ్ళు ఏదో ఆడుకుంటూ బతిలాడుకుంటూ అడ్జస్ట్ అయితే పోవాల్సిందే. చివరిగా ఇప్పుడున్న రాజకీయం ఎలా ఉంది? డెమోక్రసీ అయితే కనిపించట్లేదు, ఆబ్వియస్గా నియంత పాలనకి వెళ్ళిపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, బాగా మాట్లాడారు. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు సల్మాన్ అండి. సల్మాన్ భయ్యా, ఏం లేదు భయ్యా, ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ విలీనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే వీళ్ళ ఛాన్సెస్ ఏం కనపడట్లేదు. అంటే రోజుకో ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు కదా భయ్యా టీఆర్ఎస్లోకి, దాన్ని చూసుకుంటే ఏ విధంగా ఉంది మరి? అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా కాంగ్రెస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఈ కాలం అయితే ఇప్పుడు రాదు నాకు తెలిసి. అంతేనా? అంతే. ఇప్పుడు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐడియా లేదు. ఇప్పుడు అట్లా మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా దేంట్లో? టీఆర్ఎస్లో అయితే కనపడట్లేదు అన్న. రానున్న రోజుల్లో సేమ్ మళ్ళీ టీఆర్ఎస్ పరిపాలన వస్తుంది అనుకుంటున్నారా? వచ్చింది టీఆర్ఎస్, కానీ మెర్జ్ అయ్యే ఛాన్సెస్ లేదంటున్నారు. కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఒక మాటలు చెప్పాలంటే? కాంగ్రెస్ భవిష్యత్తు ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే చూడొచ్చు. అంతేనా? అంతే. అంటే వరకు అప్పుడు ట్రై చేస్తూనే ఉండాలా? ప్రస్తుతానికి అయితే గట్టి పార్టీ వాళ్ళు ఎవరు లేరు దాంట్లో కాంగ్రెస్లో చెప్పడానికి అయితే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రఘువీర్ ప్రసాద్ అండి. సార్ ఇప్పుడున్న తాజా పరిస్థితిలో ఈ రాజకీయం చూసుకుంటే కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎందుకంటే రోజుకొక వ్యక్తి ఏదో విధంగా జాయిన్ అయిపోతున్నాడు. సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఉండదా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అవుతుందా? ఏంటి సార్ దాని మీ ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్లా ఉంటుంది, కాకపోతే అసెంబ్లీలో మాత్రం టీఆర్ఎస్లో మెజారిటీ సభ్యులు అందులో జాయిన్ అవుతారు. ఒకరు ఇద్దరు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అట్లాగే కంటిన్యూ అవుతారు. కాకపోతే టీఆర్ఎస్ ఎల్పీలో జాయిన్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంది. దానివల్ల బయట కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు, అసెంబ్లీలో మాత్రం ప్రతిపక్షం అనే మాట లేకుండా పోతుంది. అది మరి ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో ఉండడం అనేది ప్రజా సమస్యపై గొంతెత్తడానికి ఆస్కారం లేదు కదా సార్. అప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రజల సమస్యలన్నీ నాకు తెలుసు, మళ్ళీ నన్ను ఇంకెవరు ప్రశ్నించాల్సిన పని లేదు. 12-13 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత ఎక్కడ ఏ కోణంలో ఎవరి సమస్య ఎట్లా ఉన్నది, వాళ్ళ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి ఒక దాన్ని ఏమంటే రూట్ మ్యాప్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ప్రతిపక్షం అనవసరంగా ఇబ్బందులు కలుగజేస్తున్న భావంతోనే ఆయన చేసేటువంటి పనుల వల్ల కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు టీఆర్ఎస్లో జాయిన్ కావడానికి కూడా ఆకర్షితం అవుతున్నారు. కొంచెం ఏదైనా ఉన్నట్టయితే సొంత లాభాలు కూడా కొంచెం చూసుకుంటున్నట్టుగా మనకు జనరల్గా తెలుస్తూ ఉన్నది పేపర్లో చదివిన దాని ప్రకారంగా. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అధికారంలో ఎక్కువ మంది ఉన్నారు, అధికారం వాళ్ళకి ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ సందర్భంగా అందులో ఉండడం వల్ల వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలన్నా కూడా ఆ పార్టీలో చేరాలనేటువంటి భావంతో కూడా వీళ్ళందరూ టీఆర్ఎస్లోకి పోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. సార్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది ఉండదు, ఒక దేశవ్యాప్త పార్టీ కాబట్టి, నేషనల్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా పుంజుకుంటుంది. మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము, చాలా ఉత్థాన పతనాలు అన్నీ చూసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది.
4 రోజులు అమావాస్య పౌర్ణమి ఎట్లనో కొద్ది రోజులు ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండొచ్చు అని చెప్పారు కాబట్టి ఈ ఒకవేళ రెండు వైపులా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ తెలంగాణ లేకుండా చేసే అవకాశం ఉంటుందనే భావంతో కూడా ప్రజలు టీఆర్ఎస్కి పట్టం కట్టారు. ఈ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక టర్మ్ ఇస్తారు, 1 2 టర్ములు మళ్ళీ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇది రొటీన్గా కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా మాట్లాడారు. సార్ హై సార్, మీ పేరు? నా పేరు సచిన్. సచిన్ సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉంది? రానున్న రోజుల్లో టీఆర్ఎస్లో పార్టీ విలీనం అవుతుందా లేదా ప్రతిపక్ష హోదాలా ఉండిపోతుందా సార్? ప్రతిపక్ష హోదాకు ఒక లిమిటెడ్ సీట్లు కావాలి, అప్పుడే ప్రతిపక్ష హోదా వస్తారు. టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ఏ ఉంది, దానిలో విలీనం కావాల్సిన అవసరం లేదు, వాడు అడగాల్సిన అవసరం లేదు. సో కాంగ్రెస్ అట్లా ఉంటుంది అంతే. ఇంకెవడైనా మహానాయకుడు పుడితే ఇంకో 50 ఏళ్ళలో ఏదైనా వస్తుంది. మహానాయకుడు అంటే ఎవరు సార్ అమ్మ? ఎవరో ఒకరు పుడతారు. రాజశేఖర రెడ్డి పుట్టాడు, పోయాడు. దాని తర్వాత ఇంకో నాయకుడు పుడతాడు, అప్పుడు ఎవడో వస్తాడు. సార్ ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి ఎదుర్కొంటుంది రాష్ట్రంలో? తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీ విలీనం పోయే స్థాయికి వచ్చిందంటే ఎందుకు కారణం ఏమి ఉండొచ్చు సార్? అంటే కేసీఆర్ వ్యూహమా లేకపోతే కాంగ్రెస్ విఫలమా? మార్కెటింగ్ చేత కాదు కాంగ్రెస్ వాళ్ళకు. మనం చేసిన పని చెప్పుకోవాలి, అది చెప్పుకోలేదు గరింగా, అందుకే ఓడి. అంటే ఇప్పుడు మార్కెటింగ్ విషయంలో కేసీఆర్ గారు నెంబర్ 1 ఉన్నారా? నెంబర్ 1 ఆయన చేయకపోయినా చెప్తున్నాడు కదా, కాబట్టి నెంబర్ 1లోనే ఉంటాడు. ఏదైనా మార్కెటింగ్ కావాలి, మనం చేసినా చేయకపోయినా నేను చేసినా అని చూపించుకోవాలా, చెప్పుకోవాలా, గట్టిగా మాట్లాడుకోవాలి. మరి కేసీఆర్ ఏ విషయంలో చెప్పుకుని నేను చేసినా చూపించిన అని చెప్పేసి ఆయన చెప్పే విషయాలన్నీ చేస్తున్నాడు, నమ్మకం లేదు కదా, ఆయన చెప్తూనే ఉన్నాడు నేను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని. సార్ ఇప్పుడు ప్రతిపక్షం లేకుంటే అసెంబ్లీలో కానీ బయట కానీ వాడు ప్రశ్నించే వ్యక్తి లేకుంటే ఏం గవర్నమెంట్ రూల్ అవుతుంది సార్ అప్పుడు? టీఆర్ఎస్ అంటే అది ఇప్పుడు మనకు ఇది నిజాం ఏరియా, నిజాం పాలన స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ప్రజలలో స్టార్ట్ అవుతాడు తిరిగిపోతా. ఆ టైం లోపల క్యాష్ చేసుకునేటోడు కావాలి, ఒక నాయకుడు రావాలి. ఆ టైంలో వస్తే రావచ్చు 10 ఏళ్లలో. కాంగ్రెస్ గురించి అట్లాంటి వాడు వస్తే బతుకుతుంది కాదు. ఇప్పుడు మీరు ఇంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఏ వ్యక్తి అయితే బాగుంటుంది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకా రేవంత్ రెడ్డి ఉన్నాడు సార్. రేవంత్ రెడ్డి వీళ్ళందరి దగ్గర ఏదో విషయం ఉంటే ఇప్పుడు గెలిచేటోళ్ళు వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర విషయాలు లేవు. సో వీళ్ళందరూ కాకుండా ఒక తరం కొత్తవాడు బయటకు వస్తాడు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఇప్పుడున్న దాని మీద కేసీఆర్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలిస్తున్న అంతే ఆయన. 1 మ్యాన్ ఆర్మీ అంతే కదా. ఆయన వ్యూహం ఏమి ఉండొచ్చు సార్ అనేది ఆయన ఆలోచన? సంపాదించుకోవాలంతే. ప్రజలకు ఎవడేం చేయడు కదా, సంపాదించుకోవాలా. సింగిల్ వర్డ్ అబౌట్ కేసీఆర్ అంటే మన ఇంకా వాళ్ళకు ఇది దే ఆర్ డూయింగ్ ఏ జాబ్ అంతే. ఇది జాబ్. దెన్ వాట్ అబౌట్ ద పీపుల్ సార్, కామన్ పీపుల్ లైక్ అస్? అవర్ జాబ్స్ టు సర్వైవ్. మన జాబ్స్ మనం చేసుకుంటున్నాం, వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. దే వాంట్ ఎన్నమని అందుకే పొలిటీషియన్స్ అయ్యారు. మనం కూడా జాబ్ చేసుకుంటాం, మనకు డబ్బులు కావాలి అంతే తప్ప ఎవడో వచ్చి ఎవరిని చేయడు మనకు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉంది? పాలిటిక్స్ అంటే దానికేం చెప్తాం మనం, జరుగుతుంది చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు, చేసుకుని పోయేటోళ్ళు లేరు. ఏదో బతికేస్తున్నాం, అందరం బతికేయాలి. థ్యాంక్ యూ సచిన్ సార్, చాలా బాగా మాట్లాడారు సార్.